హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వేర్ ఫ్యాషన్ విత్ పర్పస్. మరి ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ముందటున్న టార్గెట్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు జాన్ 14th రోజు నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఓకేనా? మరి ఎగ్జామ్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫిబ్రవరి 3 వరకు అని పెట్టారు క్యాలెండర్ ప్రకారము. మరి అప్పుడు చాలా మందికి డౌట్, నేను ఎగ్జామ్ కి నేను అటెంప్ట్ చేయాలా వద్దా, నేను ఈ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా, ఇస్తే వేస్ట్ అవుతుందా, ఇలా మనకి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఏజ్ లిమిట్ అనే దగ్గర చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆగస్టు 1 నుంచి మన ఏజ్ క్యాలిక్యులేట్ అవుతుందండి, జనవరి 1 నుంచి కాదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలా మంది జనవరి 1 నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళ అటెంప్ట్ ని వేస్ట్ చేసుకుంటారు, లేదా వాళ్ళ అటెంప్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా ఇలా జరిగింది కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను. మన ఏజ్ లిమిట్ అనేది ఆగస్టు 1 నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఏజ్ లిమిట్ ఒకటి చూసుకోండి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి మీరు అటెంప్ట్ చేయడానికి ముందు. అగైన్ అటెంప్ట్ చేసి ఎగ్జామ్ అప్లై చేసి తర్వాత అటెంప్ట్ చేయడం మానేయడం కాదు. మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది, మీరు ఎంత వరకు ప్రిపేర్ అయ్యారు, మీరు ఎగ్జామ్ ఇవ్వగలిగే క్యాపబిలిటీలో ఉన్నారా లేదా. లేదు మేడం, నేను జస్ట్ శాంపిల్ కి రాద్దాం అనుకుంటున్నా, ఓకే యూ కెన్ రైట్, బట్ రిమైనింగ్ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఫోకస్ ఆన్ దట్. రిమైనింగ్ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నాయి, నీకు నీ ఏజ్ ఎంత ఉంది, నీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ నీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంది, నువ్వు సక్సెస్ ఇవ్వగలుగుతావా లేదా, నీకు ఇంకా 1 year టైం కావాలా. ఫస్ట్ రీడ్ అండ్ టాక్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకోండి, వేరే వాళ్ళతో డిస్కషన్ చేయడం కాదు. ఎప్పుడు మన సీనియర్స్ తో డిస్కస్ చేద్దామా, ఫ్యాకల్టీతో డిస్కస్ చేద్దాం, అది కాదు. ఒకసారి మీ అనాలిసిస్ ఏంటి, మీ క్యాపబిలిటీ ఎలా ఉంది, మీ ఏజ్ లిమిట్ ఏంటి, ఎవ్రీథింగ్ మీతో మీరు మాట్లాడుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. అయితే చాలా మంది ఫ్యాకల్టీతో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు వాళ్ళతో మాట్లాడే ముందు మీరు ఒక్కసారి క్లియర్ చేసుకోండి, మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారని చూసుకోండి. ఓకేనా? తర్వాత నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విషయంలోకి వచ్చినప్పుడు మనకి జనరల్ కేటగిరీ అయితే 6 అటెంప్ట్స్ ఉంటాయండి, ఓబీసీ అయితే 9 అటెంప్ట్స్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ అయితే మనకి అటెంప్ట్స్ అన్లిమిటెడ్ ఉన్నప్పటికీ ఏజ్ అనేది మీరు క్యాలిక్యులేషన్ లో ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. ఓకేనా? మరి దీంతో పాటుగా మరి ఇంకా ఇంపార్టెంట్ ఏంది, ఎగ్జామ్ ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, యాజ్ సూన్ యాజ్ ఎర్లీగా అప్లై చేయండి, మీకు దగ్గరలో ఉన్న సెంటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు ఎవరైతే జనరల్ కేటగిరీ కాకుండా ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ కింద వచ్చే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించే వాళ్ళు, మీరు జనవరి ఫస్ట్ తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఏంటి, మీ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్, అంటే మన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, కాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అప్లై చేసుకోండి జనవరి 1 తర్వాత. అంటే ఈ ఇయర్ లో ఫ్రెష్ గా అప్లై చేసుకోండి. అయితే పాత ఇయర్ ఉంటే పనికిరాదు మేడం అని అంటే, మీరు అప్లై చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, బట్ సమ్ టైమ్స్ అది ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ యాక్సెప్ట్ అయితే చేస్తుంది. బట్ మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు ఫ్రెష్ గా అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి మీరు చూసుకోండి, కొత్తగా ఫ్రెష్ గా తీసేసుకోండి. ఓకేనా? ఇంకా మరి ఇంకేం ఇంపార్టెంట్ ఇక్కడ, ఇప్పుడు మరి ఈ జనవరి మంత్ నుంచే నేను ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా మంది ఫెయిల్ అయ్యేది సీసాట్ లో. ఈ సీసాట్ మాత్రం మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. జస్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలే, క్వాలిఫైడ్ అయిపోతాము 33%. కానీ యూపీఎస్సీ అక్కడే ఎలిమినేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకు 6 lakhs అప్లికేషన్ లో ఎంతమంది మెయిన్స్ కి వెళ్తున్నారు, ఈ క్వశ్చన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఎలిమినేట్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ సీసాట్. సో మీరు ఆ లిస్ట్ లో ఉండొద్దు అని అంటే స్టార్ట్ నౌ, అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా మీ సీసాట్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే సీసాట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు మనకి సింపుల్ క్వశ్చన్స్ వచ్చేది, బట్ ఇఫ్ కమ్ టు ద రీసెంట్ ట్రెండ్ తీసుకున్నప్పుడు కొంచెం క్వశ్చన్ డిఫికల్ట్ అని కాదు, మనం ఒక టార్గెట్ ఏరియా మీద ఫిక్స్ అయిపోతున్నాము, మనకి క్వశ్చన్ వచ్చేసి ఒక్కొక్కసారి లెంతీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో చూసుకోవాలి ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది. అండ్ జిఎస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది చూసుకోవాలి. అలా చూసుకొని చేసినప్పుడు మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.